వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది దోస్తులు. ఎందుకు అనంటే ఈ స్టోరీకి చాలా మంది కనెక్ట్ అయ్యారు, ప్లస్ అన్ని పాజిటివ్ కామెంట్సే పెట్టిర్రు. అలాగే అందరూ చాలా ఏడ్చిర్రు నిన్నటి సిరీస్ చూసి. నిజంగా చెప్పాలంటే దోస్తులు, మేము కూడా ఈ వీడియో చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఏడ్చినాం. ఎందుకు అనంటే కొందరు ఆడపిల్లల జీవితాలు మరీ ఘోరంగా దారుణంగా ఉంటున్నాయి. అసలు ఎందుకో అని అర్థమైతలేదు. కొంతమంది చిన్న పాపల కాడ నుండి చూస్తున్నారు కదా దోస్తులు, అసలు ఆడపిల్లకు సేఫ్టీ అనేదే లేకుండా పోయింది. ఏమైతే మా ఫ్రెండ్ స్టోరీ మీకు ఇట్లా అనుభవించింది, అసలు సొసైటీలో ఇంకా ఇట్లా అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మనకు తెలియదు, కానీ అనుభవించింది బాధ అనేది ఒక స్టోరీ లాగా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాము. రియల్ స్టోరీ అన్నమాట. ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మన వీడియోకి హైప్స్ ఇస్తున్నారా? హైప్స్ ఇస్తేనే మన వీడియో అనేది ముందుకు పోతుంది దోస్తులు. ప్లీజ్, మొగుడు దుబాయ్ పోతే సిరీస్కి ఎంత మంచిగా సపోర్ట్ ఇచ్చారో అంతకంటే ఎక్కువ ఈ సిరీస్కి సపోర్ట్ ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు దోస్తులు. మేమైతే ఇప్పుడు ఏది చెప్పాం, వీడియో మాత్రం పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది, మీరైతే చూస్తూ ఉండండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 13 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అక్క, నువ్వు మాట్లాడే అమ్మ గిట్లా వస్తే నేను చెప్తా, ఏదన్నా ఒక సౌండ్ చేస్తా, లేకపోతే పిలుస్తా, సరేనా? సరేనే. హలో, ఏమైంది లత? ఘోరంగా అయిపోయినావు. అసలు ఏమైంది చెప్పు. ఏం లేదు మహి, నా బతుకు ఘోరం అయిపోయింది. నా బతుకును మా వాళ్ళు నాశనం చేసిర్రు. మంచోడు మంచోడు అని వానికిచ్చి ఎత్తే వాడు పెళ్ళైన తెల్లారి నుండి మస్తు టార్చర్ పెట్టుడు. అవునా? దొంగ బాడుకో, మరి టార్చర్ పెడితే వాని దగ్గర నువ్వెందుకున్నావు? వచ్చి ఇక్కడ ఉంటే అయ్యే పోవు కదా. అయిపోవు గాని మా నాన్న అట్లా ఒప్పుకోకపోవు. ఎందుకు అనంటే నీకు ఇష్టం లేక వేసుకున్నావని, అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నావా అని తిడతాడని నేను ఇన్ని రోజులు భరించుకుంటూ ఉన్న మహి. కానీ వాడు నన్ను మస్తు టార్చర్ చేసిండు తెలుసా. నన్ను బెడ్ల వండుకొనిచ్చులేదు, మీద కూసోనిచ్చులేదు, తన్నుడు గుద్దుడు కొట్టుడు నన్ను ఘోరం చేసిండు మహి. అయ్యో లత, ఏడవకు. నేను ఈ 5 నెలల నుండి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కానీ నువ్వు ఎక్కువ ఈ టచ్లు లేకపాయే, నీ దగ్గర ఫోన్ లేకపాయే. అయితే దొంగ బడుకో గంతగనం టార్చర్ చేసిండా. వాళ్ళ అమ్మకు ఇక్కడ మీ వాళ్ళకు ఎప్పితే అయ్యే పోవు కదా. ఈ 5 నెలల నుండి నువ్వెందుకు అంత భరించుకుంటూ వచ్చినావు? చెప్దామనంటే మా అమ్మకి చెప్తే నిన్ను సంపెత్తా అని బెదిరిచ్చుడురా. అందుకే నేను ఎవ్వరికి చెప్పలేకపోయినా. ఇక నిన్న వాళ్ళ అమ్మ ఊరికి పోయింది. పోతే నిన్న పొద్దుడుచుంది, నన్ను కొట్టినోడు కొట్టినట్టే. రాత్రి నన్ను బట్టలు ఇప్పిపిచ్చి సీరెడ్ తోటి మొత్తం కాల్చిండురా. అవునా లత? దొంగ బాడుకోవు నరికి పోగులు వెయ్యకపోయినావు, తెల్లారి గొడ్డలు అందుకొని నరికి రాకపోయినావు. ఏదన్నా అయితే నీ వెనక నేనుందును. నువ్వు ఎందుకు ఇంత భరించుకుంటా, ఎందుకు అజ్జేసుకుంటా వచ్చినావు? వేస్ట్ గాడు. అంత ఘోరంగా అయిపోయినావు లత. నిన్ను యూసుడుతోటే నా పానం ఎల్లుకపోయింది తెలుసా. మొత్తం అన్ని పెయ్యి అంతా దెబ్బలే ఉన్నట్టున్నాయి. డాక్టర్ వచ్చిండా? చూసిండా మహి, టాబ్లెట్స్ ఇచ్చిండు, ఇంజెక్షన్స్ వేసిండు, కానీ బాడీ అంతా పుండు నొప్పి ఉంది. ఉంటది కదా లత. ఆడు వానికి ఎట్లా చేతులు వచ్చినాయి అసలు? వానికి ఇష్టం లేకపోతే నిన్ను వేసుకోకుంటే అయ్యే పోవు కదా. చేసుకొని వాడు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తాడు అసలు? మహి, వాడు రోజు 2-3కి వచ్చుడు మహి. 2-3కి వచ్చి నేను కింద పడుకున్నా కూడా నన్ను కడుపులా తన్నుడు, వెనుక నుండి తన్నుడు గుద్దుడు. మొగడొచ్చేదాకా తెలివితోటి ఉండవా అని నన్ను టార్చర్ చేసుడు తెలుసా. నేను తిననీయడు లేదు. నేను వండుకుంటే 2-3కి వచ్చి నన్ను పొట్టు కొట్టుడు మహి. ఇప్పటిదాకా ఎటు పోయినావనంటే నీకెందుకే అని నన్ను తన్నుడు గుద్దుడు, ఫుల్లు తాగచ్చుడు రోజు.
మంచిగానే అంటబెట్టిరు కదా మీ వాళ్ళు తాగుబోతోనికి. అంటే వాడు రోజు 2-3టికి వస్తుండంటే వాడికి ఇంకెవతన్నా ఉండవచ్చు లత. అందుకే వాడు 2-3టికి వచ్చి నిన్ను టార్చర్ చేసుడు. ఏమోరా, అది నాకు తెలియదు. అయ్యో రామా, ఎంత పెద్ద కష్టం వచ్చిందే. నేను అందుకే చెప్పినా నీకు పెళ్ళి కాకముందే నాతోటి రాయే, నీ గురించి వెయిట్ చేస్తానే అని చెప్పినా. నిన్ను లేపకపోయి నేను పెళ్ళి చేసుకుంటానే మా అంట 2-3 నెలలు కోపంగా ఉంటారు, తర్వాత అందరూ సెట్ అయిపోతారు. మీ నాన్న సత్తా అని బెదిరిస్తాడు కానీ సావడే అని చెప్తే ఇన్నవానే. ఈయనక ఇప్పుడు బతుకును నాశనం చేసుకున్నావు. అంతోటి ఎప్పుడన్నా కలిసినవా? లేదు మహి, వాడు పెళ్ళైన తెల్లారి నుండే నన్ను టార్చర్ చేసుడు తెలుసా. నేను కానీ బయటకు చెప్పుకోలేకపోయినా. ఇక నిన్న రాత్రి వాడు సిగరెట్ తోటి కాల్తా అంటే నా పానము పొయ్యొచ్చింది. అవునా బంగారం, నిన్ను మన పరిచయంలో ఒక్కరోజు ఒక్క మాట అనకుండా, ఒక్కరోజు ఓ దెబ్బ వేయకుండా నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా. అసొంటిది దరిద్రపోని చేతుల నువ్వు దెబ్బలు తిన్నావు, నువ్వు బాధపడ్డావు, ఏడ్చినావంటే నా మనసంతా బాధపడుతుంది లత. ఇక ఏం చేద్దాంరా, నా బతుకు ఇట్లా నాశనం అయిపోయింది. వాళ్ళు ఏమంటుర్రు? ఏమంటారు, వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే వానితోటి మాట్లాడదాం. ఎన్ని రోజులకు వస్తాడో పెళ్ళం కావాలని అప్పుడే వానితోటి మాట్లాడదాం. అప్పటిదాకా వానికి ఫోన్ అవసరం లేదు, మనం పోవుడు అవసరం లేదని డాడీ అంటాడు. అవసరం లేదు, వాడు వచ్చినా కూడా నువ్వు ఓడు అవసరం లేదు. చక్కగా డైవర్స్ తీసుకోవానితోటి. ఏమోరా, ఇక మా నాన్న ఏం చేస్తాడో ఏమో. అప్పుడు గదే అన్నావు, నానా 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 అన్నావు. ఇప్పుడు నాన్న చేసిన పనికి అనుభవిస్తా అన్నావు. నాకు అమ్మతోడు చెప్తున్నా, నేను ఇప్పటిదాకా మనిషిని కాలేని తెలుసా లత. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించుకుంటా. నేను కాలేజీకి కూడా పోతలేను తెలుసా. అంతా మెంటల్ అయిపోయినా నేను. నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయినావు. ఈ 5 నెలలు ఎంత టార్చర్ అనుభవించిన అనేది నాకే తెలుసురా. ఏడవకు లత, ప్లీజ్ ఏడవకే. నువ్వు ఏడుస్తే నేను చూడలేనే. నీ ఏడుపుని చూడడానికి కాదే నేను నిన్ను ప్రేమించింది. ప్లీజ్ లత ఏడవకే. నువ్వు పెళ్లి చేసుకొని పోయినా కూడా అది అక్కడ సంతోషంగా ఉంటే చాలు అని అనుకొని తృప్తి పడ్డనే. కానీ నువ్వు అక్కడ ఇంత నరకం అనుభవిస్తున్నావని నాకు ఈ రోజే తెలిసింది. అక్క అమ్మత్తందే. సరే మహి, మా అమ్మ వస్తుందట, బాయ్ మరి. వాళ్ళు లేనప్పుడు కాల్ చెయ్యే ప్లీజ్. మంచిగా తిను, కొంచెం రెస్ట్ తీసుకో సరేనా? సరే. వినవే అమ్మా, నా బిడ్డ గాయలాకును తక్కలాకు తెద్దామని పోయినా. అక్కకు నీళ్లు మసలబెట్టి కొంచెం పెయి మీదకెయ్యి స్నానం పోత్తా. కొంచెం నొప్పులు అనేటివి ఇగ్గుతాయి కదా. అవునానే, అవి పోతే నొప్పులు పోతాయా? అవును బిడ్డ, పోతాయి. గటు పోయి అవి తెంపుకొని వచ్చిన. ఇక అక్కకు పొయ్యి మీద నీళ్లు మసలబెడతా. అతవ్వా ఏమన్నా తింటావా బిడ్డ? ఏమద్దాం ఇప్పుడు? ఏమన్నా తినాలనిపిస్తే ఎప్పు బిడ్డ, చేసి పెడతా. వాన్ తినాలి అయ్యా, వాన్ సావు అయ్యా, వాని పిట్టకెట్ట దొంగ బాడుకోవు. నిన్ను గింత బాధ పెడుతుండని మాకు ముందుగానే తెలిస్తే నిన్ను అస్సలకు పంపపోదుం బిడ్డ. ఇక ఏం చేయమంటావు, మాకు తెలియక ఇన్ని బాధలు పడ్డావు నువ్వు. ఆ రోజు ఏమన్నావే అమ్మ, అక్కకు పెళ్ళద్దే ఇప్పుడే అంటే నువ్వు ఆగినవా? డాడీ ఇష్టం నేనేం చేస్తానంటివి. అప్పుడు అయ్యా నన్నెట్లా కొట్టిండో చూసినవా బిడ్డ? అక్క అల్లనెవరినో ప్రేమించింది అని నన్ను ఎంత టార్చర్ చేసిండు, అక్కనెంత టార్చర్ చేసిండు చూసినవా బిడ్డ? అప్పుడు అక్కకు బాధ తప్పలేదు, ఇప్పుడు అక్కకు బాధ తప్పలేదు. దాని రాత పాడుగాను దీన్ని కన్నగాని దీన్ని రాత కనలేదు బిడ్డ. నేను అందరూ నీకు ఇద్దరు ఆడపిల్లలేనా అని నన్ను బాగా హేళన చేసిర్రు. నా ఇద్దరి ఆడపిల్లలైతేంది, వాళ్ళ భవిష్యత్తే మంచిగుంటుంది, వాళ్ళ ఏ బంగారు బతుకులైతే అని నేను ఎవ్వరి మాట పట్టించుకోకుండా మిమ్మల్ని అల్లారు ముద్దుగా సాదుకున్న బిడ్డ. కానీ నా బిడ్డకు ఈ సీతమ్మ తల్లికి వచ్చిన కష్టం వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు బిడ్డ. నిన్ను ఈ పరిస్థితుల్లో ఇట్లా చూడలేకపోతున్నా. అమ్మా చూడు అని నువ్వు డ్రెస్ లేపి చూసే వరకు బిడ్డ
ఎట్లా భరించినవో, వాడు కాల్చినప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నావో, అమ్మ అమ్మ అని ఎంత మొత్తుకున్నావో నాకు ఈయన వడకపాయ బిడ్డ. నాకిన పడితే నేను ఉరికెత్తును కాదు బిడ్డ, నా కన్న కడుపు తట్టుకుంటలేదే బిడ్డ. ఏడవకమ్మా. నిజమే బిడ్డ, నేను మీ అయ్యేం చేసుకొని సుఖపడలే బిడ్డ. ఏ రోజు కూర్చొని బుక్కడి పువ్వు తినలేదు బిడ్డ. అప్పటి సుంది మొదలు పెడితే ఇప్పటిదాకా నా రెక్కలు ఈ రామ్ లేకుండా పనిచేస్తూనే ఉన్న బిడ్డ. నాకు ఇద్దరు ఆడపిల్లలా, ఏ రేపు ఒక అయ్య చేతిలో పెడితే బొచ్చడు పైసలు కావాలి అని అప్పటి సుంది ఇప్పటికీ నా రెక్కల కట్టం చేస్తూనే ఉన్న బిడ్డ. అయ్యో నా బిడ్డ మంచిగా బతుకుతుందని ఇస్తే ఆ లంచ కొడుకు గట్ల వేసే నా బిడ్డను. నాకు అక్కని చూసినప్పటి నుండి నాకు మనసులో పడతలేదు. ఏడవకమ్మా, నా రాత ఇట్లున్నది, ఇట్లా అయిపోయింది. సరే తీ బిడ్డ, నీళ్ళు మసలు పెడతా, తానం బొత్త కొంచెం పెయ్యి అలకగా అవుతుంది. నువ్వేం రంది పెట్టుకోకవ్వా, నేను చచ్చేదాకా నిన్ను చదువుకుంటా బిడ్డ. నేను చచ్చినాక ఎట్లయితే అట్లయితుంది కానీ. అట్లా అనకే అమ్మా. మానస, అక్కకు కొంచెం అన్నం వేసుకొచ్చి కలిపి తింటది, నేను నీళ్లు పెడతా. సరే అమ్మా. అక్క, నువ్వు అంత బాధను ఎట్లా భరించినవే అక్క? ఏం చెయ్యాలి చెల్లె? నేను ఎవరికి ఎదిరించి మాట్లాడలేనాయే, చిన్నప్పడుతుంది. అందుకే వాటి నేను ఎదిరియలేకపోయిన చెల్లె. ఈ అసొంటిదైతే వన్ని నరికి పోగులేసేది, కానీ నాకంత ధైర్యం లేదు కదనే అక్క. ఇక ఏదేమైనా మంచిదే, నువ్వు వాని ఇంటికి పోకు, వాని దగ్గరికి అద్దే అద్దు, విడాకులు తీసుకోయి అక్క. నువ్వు ఇంట్లో ఇట్లున్నా మంచిదే గాని వాని దగ్గరకు పోయి బాధ అనుభవించుడు అద్దే. నీకు దండం పెడతా. ఇంకా పోతానా చెల్లె? పోను. అయితే పొల్లను బాగా కొట్టిండటనే ఈ శ్రీనిగాడు మల్లక్క. అందుకే పోరి అవగారింటికి పీకిందట, చెప్పకుండా చెయ్యకుండా. ఈ సమ్మక్క వచ్చి నన్ను అడిగితే మా ఇంటికాడ ఏడుందని నేనన్నా. ఈ బాడకవు ఎందుకు కొట్టిండు మరి? అవ్వలాలా మళ్ళా నా పేరు తీయకుర్రు గాని ఆ బాడుకో ఊకే దీని ఇంట్లోకు పోతాండు. ఇయ్యల్ల కూడా పోయిండుగా అదవ్వా. పోసావా, అప్పుడు నువ్వు నాతోటి మాట్లాడి ఇటు వచ్చినావా, మళ్ళా నీ వెనకనే వచ్చిండు ఆడు, దాని ఇంట్లో వచ్చిండు. అంటే ఈ లంగముండను ఉంచుకున్నాడా ఏంది వాడు? అవునే నర్సి, తెలిసిన సంబంధం తెలిసిన పిల్ల అని మధ్యలో పడి పోతివి చేతివి. పుల్ల బతుకు అట్టిగా అన్యాయం అయిపోయిందంటవా అని. ఏ ఊకోపోసక్క, మరి పిల్లగానికి నచ్చే చేసుకున్నారు కదా, మరి ఎందుకు కొడతాడు? గంటగనం కొట్టాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ అవ్వ అంటాంది, పొల్లోళ్ళవ్వ మొత్తం సిగరెట్ తోటి కాల్చిండు అని అంటాంది. రంగముండలు వీళ్ళేమన్నా మందు పెట్టచ్చవ్వా, మందు పెట్టి వాణ్ణి మలుపుకున్నట్టున్నారు. అంతే అంటవా? పక్క దానికి అలవాటు అయినట్టున్నాడే నర్సి, అందుకే పెళ్ళాన్ని అంత చిత్రహింసలు పెడుతుండు వాడు. లేకపోతే దాన్ని మంచిగా చూసుకోకపోవునా ఆ పొల్ల ఎప్పుడు చూసినా ఏడ్చురే పోసక్క. మరి ఎందుకు ఎడుతున్నావు పిల్ల అనంటే అవ్వగారు గుర్తుకత్తురని ఒకటే మాట. ఈ ముండ ఓడికేమన్నా బెదిరియవచ్చు నర్సవ్వా. ఓ సమ్మక్క అత్తంది, ఆగురి సప్పుడేకుంటుర్రి. ఏం చేస్తారే? ఏం సమ్మక్క, దా కూసో. తిన్నవా సమ్మక్క? ఏం తినుడే, ఏం తిన బుద్ధి అయితే లేదు, ఇంట్లో మనసున పడతలేదు. అదే ఏమైంది? అదే నా కొడుకు కోడలు లొల్లి పెట్టుకున్నారట, కోడలు పోయింది. అవునే నర్సి, చిన్న పొన్న లొల్లిలకు అవ్వగారింటికి పోతారే, అత్తకి చెప్పకుండా మొగనికి చెప్పకుండా పోతారా? ఓ సమ్మక్క, మనకు తెలివంది చెయ్యండి, ఏం మాట్లాడద్దు. వాళ్ళిద్దరి మధ్యలో ఎసొంటి గొడవైందో, ఆమెకి ఎంత టార్చర్ అనిపిస్తే ఆమె వేయిందో అది ఆలోచించాలి కదా. ఆ కొడుకైతే ఎప్పుడు నా ముంగట ఓ దెబ్బేయలేదు, ఓ మాట వేయలేదే నర్సి. వీడు కొట్టిండంటే నాకు అసలే నమ్మబుద్ధి అయితే లేదు. మరి పోయినావు కోడల దగ్గరికి, ఏడగొట్టిండు ఏం కథ అనేది అడగకపోయినావు. నేను ఒక్కదాన్ని పోతే ఎట్లనే పోసవ్వా, నా కొడుకును పట్టుకొని పోతానే చూస్తున్నా. మరి ఇలా ఓదాం పారా బాడుకోవానంటే నేనెందుకు అత్తా, ఎట్లా పోయిందో అది అట్లనే రావాలి అని వాడంటాండు. ఎట్లా పోయిందో అట్లనే రావాలనంటే ఆమె రాదు, ఈయన దోలుకచ్చుకోకుండా ఉంటాడా? ఎట్లా పాడైందోనే నాకు రందైతాంది. ఒక్క కొడుకు మంచిగా ఉండాలి, పిల్ల పాపలతోటి ఇల్లంతా కలకలాడాలి అని నేను కోరి కోరి పిల్లని చేస్తే ఈ బాడకవు గిట్ల తయారైండు. ఈ కొడుకు ఎటు వేయండవ్వా మరి? కాడికి పోయిండు.
అన్నం వండకు ఏదండకు అని అన్నాడు. పెట్టేటోళ్ళు ఉన్నాక నువ్వు వండితే తింటాడా? ఏడ పాడైందో ఏడ తింటాండో ఏం కథను. అయితే ఇంత అండుకొని తినకపోయినావు. ఏం తినబుద్ధి అయితదే, తిండికి అగ్గిదాలుగా తినబుద్ధి అయితే లేదు. రంది ఉంటది కదా, కోడలు లేకపోతే ఎవరికైనా రంది ఉంటది. కొడుకు కోడలు కలిసి ఉంటేనేమో మనకింత నిమ్మలం ఉంటదాయే. అవునే నర్సి, మనం పోయొద్దామానే మరి రేపు? ఈ బాడకవు అత్తడో రాడో, వీన్నైతే అడుగుతా పోదామని. ఆ అమ్మను ఈయన అత్తనే కదా, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అదేనే నర్సి, వీన్ని అడుగుతా పోదామనంటేనేమో పోదాం రేపు పొద్దుగాల, లేదు అనంటే మన ఇద్దరం పోయి అసలు లొల్లి ఎట్లా వచ్చింది ఏం కథ అనేది అడుగుదాం. అడిగి మెల్లగా దాన్ని ఎట్లనో ఒప్పించి పట్టుకొని అద్దామే. మళ్ళా అది వేందని వీడు పిస అయితే ఎట్లా? నీ కొడుకేం పిసగా ఆడితే రంది పెట్టుకోకు. రంది పెట్టుకోకంటే రందే కదనే, చెప్పలేము. అది వేందని వీడు పిస అయితే ఎట్లా? అది నాకే బాధ, ఇది నాకే బాధ, ఏం చేయాలి? సరే తీరే బోదంతి, కొడుకునైతే అడుగు రమ్మని. సరేనే. కొంచెం చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేయమని రాదే? కళ్ళు అట్టిది తాగబుద్ధి అయితే లేదు. కొంచెం చికెన్ ఉంటే అది వేరు. నా మనసంతా ఎందుకో బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది? ఎవరి గురించి బాధపడుతున్నావు నువ్వు? అంటే బాధ అంటే అది కాదే, మా అమ్మ ఏమంటదో ఇంటికి పోతే అని భయం అయిపాడైతుంది. ఇప్పుడు నువ్వు ఇంటికోడు అవసరమా? అవసరం లేదు, అర్థమవుతుంది కదా. నైట్ ఉన్నాకనే మెల్లగా మీ అవ్వ వన్నాక ఓదువుతీ 12 వరకు. అయ్యో, నీకెందుకంత కోపం వస్తుంది? నిన్ను వదిలిపెట్టి నేనేమో పోను. నైటు అయినాకనే పోతా గాని కొంచెం తాగబుద్ధి అవుతుంది. మీ అమ్మను చికెన్ తెచ్చి ఫ్రై చేయమను. పోయి తీసుకురాపో, అది ఫ్రై చేస్తుంది. అదే పోయి తెస్తుందా? అరే, ఆ అంకుల్ ఉన్నాడుగా, ఆ అంకుల్ని తీసుకురమ్మను. మీ అమ్మ చెప్తే పట్టుకొస్తాడు కదా. వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు, వాళ్ళని నేనేం డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు? ఫోన్ చేసి చెప్పరాదే నా కోసం? నీ అవ్వ మనకంటే వాళ్ళే హుషారున్నారు కదా. కుర్రకు మరిగా ఫోన్ చేసి చెప్పు, అన్ని తీసుకురమ్మని చెప్పు. ఆడ తెస్తే మీ అమ్మ ఫ్రై చేస్తుంది. కళ్ళు తెప్పించుకుంటా నేను. నీ అవ్వకి బీర్లు తాగితే కిక్కి ఎక్కలేదే. పెద్ద అదేంటిది ఫుల్ బాటిలే తెచ్చుకుంటా. తెచ్చుకొని ఫుల్ బాటిల్ తాగితే మనసు నిమ్మలం అవుతుంది, ధైర్యం వస్తుంది బాగా. సరేలే, నేను పోయి చెప్పొస్తావు. పో, అటు ఇటు 4 అవుతుంది. ఇక రూమ్లకి ఎల్లుమాను నడు. సరే. ఈ అవ్వ బిడ్డ కంటే అవ్వనే హుషారున్నది కదా. అవ్వ గట్టునే పట్టింది. ఆడు పైసలు తెచ్చిన కొద్దీ ముళ్ళగడుతుంది మా అత్త. ముళ్ళగట్టి మాకియకపోతే ఎవరికి ఇత్తది గాని ఈ దరిద్రం ముండా ఎందుకు పోయినట్టు అసలు? నన్ను బదనం చేయడానికి వేయిందా ఇది దొంగ ముండా? మా అవ్వదో బాధ కోడలు వేయిందని, దాంతో ఇది కూడా పోతే అయిపోతుంది కదా. ఎవడద్దన్నాడు? పాపం లత వానితోటి ఎంత టార్చర్ అనుభవించిందో ఏమో. దొంగ బాడుకోవు, అసలు పెళ్ళి దేనికోసం చేసుకున్నాడు వీడు? వాడు నాకు దొరికితే మంచిగుండు, నీ అవ్వ ముక్కలు ముక్కలుగా నరుకుదును. అవురా, నీ సంగతి ఏంద్రా? ఏమైంది డాడీ? నా సంగతి ఏందంటే ఏమన్నట్టు కాదు. ఇక ఫీజు కట్టుడు బంద్ చేయమంటావా? కాలేజ్ కోవా? ఈ సంవత్సరం అయితే ఇది ఒడ్డెక్కుతుంది కదా, తర్వాత నువ్వు అడక్క తిన్నా మంచిదే గాని పైసలు కట్టినాక 6 లక్షలు. ఓర్ని అవ్వ, నువ్వు చదివిపించేది అడక్క తినడానికి ఆనే? మరి ఇక నువ్వు అట్లనే అవుతున్నావు కదా. పైసలు ఎన్ని కడతాన్నావు? కాలేజ్ కోకుంటా అట్టిగుంటే ఎట్లా? గా బంటిని చూసి నేర్చుకో. వచ్చినావురా ఓ నాన్న, ఇద్దరం పోతావు, నువ్వు టెన్షన్ పడకు. ఎగ్జామ్లా పాస్ అయితా, నువ్వేం రంది పెట్టుకోకు. ఏదో ఒకటి సాఫ్ట్వేర్ ఏదో ఒకటి నేను చేసుకుంటా కదా జాబు. నువ్వెందుకు ఆగమవుతున్నావు? రోజు ఇంటికాడనే ఉండబడితే రోజు రేపు 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 అనుకుంటా. కాలేజ్ లేదు, మన్ను లేదు. ఇయ్యాల పోతా అంటే ఇయ్యాల ఇంటికాడనే ఉంటివి. అమ్మ చెప్పలేదా నీకు ఇవాళ బంద్ అని? ఏం బంధు? ఎవడు బంధు పెట్టిండు? అందరికుంటాయి, మీకుండయా? అవు బంటి లేదా? ఏదంకులు ఉంటే పోపోదుమా? మరి ఏందో మీ ఇద్దరిది బాగా సోపత అవుతుంది. మరి బంటి ఏమో కాలేజ్ పోతాండు, నువ్వేమో పోతలేవు. ఇగో బంటి, రేపటి ఉంది మా ఓన్ని కాలేజీకి తీసుకుపోయే బాధ్యత నీది. వాడు పోతేనే నువ్వు పోవాలి. రేపటి నుండి అత్తా అన్నాడు అంకుల్. గదే లచ్చలు కడతాన్నాం. ఏం ఏర్పడుతుంది? అరే రేపు అత్త అన్నావు కదా. అత్త తీరా లత వచ్చింది కదరా, ఎట్లా రావాలి?
లతచ్చి నీ దగ్గరనే ఉన్నదా లేకపోతే మీ ఇంట్లో ఉన్నదా? ఎట్లా రావాలంటే ఏమన్నట్రా? ఆమె సందాల ఆమె బాధలు పడుకుంటా ఆమె ఉంటాంది. నువ్వింటికాడుండి ఏం చేస్తావు? చక్కగా నడువు రేపు కాలేజ్కి. మళ్ళా మీ అయ్య నన్ను తిడతాడు. పోదాం పోదాం. అరే ఇవరిదాకా లతకు ఫోన్ చేసి మాట్లాడిండ్రా. పాపం ఆ దొంగ బాడుకో ఘోరంగా అంటే ఘోరంగా టార్చర్ చేసుడట్రా. సిగరెట్ తోటి మొత్తం పెయ్యంతా కాల్చిండట కాదురా పాపం. చెప్పుకుంటా మస్తు ఏడుతుంది. అవునా? వాడు నాకు దొరికేది ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి పోలేద్దున్రా. ఛీ ఏద్దోరా పాపం బాగా ఏడుతాందిరా. నాకు బాధ అనిపించింది ఘోరంగా. అనిపిత్తది. ఓకు సప్పుడేక డైవర్స్ ఇచ్చి ఇన్నే ఉండని చెప్పినా. ఇక ఏడుతుంది ఘోరంగా. ఏడుతుంది. నాటకాలారా నీకు జోకులు అవుతాన్నయ్యా. నేనేమో ఓ బాధ చెప్తా అంటే నువ్వేందో ఎత్తది పోతుంది అనుకుంటా అంటావు. కాదురా, ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఆమె జీవితం ఎట్లుంటే నీకేంద్రా? మళ్ళెందుకురా ఆలోచిస్తున్నావు? పెళ్ళి అయిపోయింది కావచ్చు, కానీ నా మనసులో నుండి ఆమె పోలేదు కదరా. ఏమో నీ కథలేందో నీ లక్షణమేందో. ఈ సంవత్సరం చదువైపోతే నీకు లగ్గం చేస్తారట కదా. ఎవరన్నారా నీతోటి? అయ్యా చెప్తాడు మొన్న ఈ సంవత్సరం అయిపోవడానికి లగ్గం చేస్తామని. చేస్తాడు. నేను చేసుకుందే మా అయ్య చేస్తాడా? చేసుకోకపోతే ఏం చేస్తావు? లేదు అదేం లేదు, కానీ ఎందుకు వచ్చినావు? అదే మరి రేపు కాలేజీకి వస్తానవా? ఇక నేను పోతాన్న ఇంటికి. మా ముసలిది ఒర్రి సత్తది. రేపు పొద్దుగా లేచి రెడీ అయ్యి ఇంటికాడికి రా. సరే అత్తపో. సరేరా, గదే ముచ్చట చెప్పుదామని వచ్చినా. ఇక నేను పోతున్నా. పో. ఏమైందే గట్ల బొంగబూతు పెట్టుకొని ఉన్నావు? నీ అవ్వ 2 పెగ్గులేసుడుతోటే మొత్తం మూతంతా మారిందేమేనిది? ఏమైంది బంగారం? చెప్పే. నువ్వు అట్లా ఉంటే నా మూడంతా అప్సెట్ అవుతుంది. వచ్చే మూడు కూడా దొబ్బుతుంది. చెప్పే. అబ్బా ఏమైందే? మంచిగా ఎక్కిందే. మంచి మూడ్లు ఉన్నప్పుడు నువ్వు అట్లా ఉండొద్దు. మాట్లాడు. ఏం లేదు, దాని మీదకి పుస్తెల తాడు తీసుకొచ్చి నాకు బుట్టలున్ను కమ్మాలు చేయించుతానన్నావు. ఇప్పుడేమో ఏది సప్పుడు ఎత్తలేవు. అది వీకిందని సప్పుడేకనే ఉండబడుతుంది. పైసలు కూడా ఈ మధ్యలో ఏమన్నా తీసుకొచ్చినావా? మరి పైసలన్నీ ఏం చేస్తాన్నావో ఏమో నువ్వు. పిచ్చిదానా, నేనేం చేస్తానే పైసలు? ఈ మధ్యలో నేను పనికాడికే పోతలేకపోతుని. మొత్తం నీ దగ్గరనే ఉండబడుతుని. నిన్ను వదిలిపెట్టిపోతే నాకు నువ్వే గుర్తుకొచ్చి నీ దగ్గరనే పండబడుతుని వచ్చి. ఇక వాళ్ళు కొన్ని పైసలు ఇచ్చేది ఉన్నది తెచ్చి చేతిలో పెడతా. అప్పుడు చేయించుకుందువు లేవే. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు అంటే ఏం నుండి తేవాలి? ఈ అవ్వ దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి. దాన్ని అడిగితే ఏమైతుంది? ఓ 50,000 అడుక్కొని పట్టుకొని రా. రేపు పోదాం, చేయించుకుంటా నేను. చెప్పేది దాన్ని అడగలేను నేను. ఎందుకు అడగలేవు? అవ్వంటే ఎంతో బాగా భయపడతావు. ఎందుకు భయపడాలి? ఏమవసరం భయపడడానికి? అత్తమ్మా, ఓ అత్తమ్మా, మీ అవ్వ అర్థం చేసుకుంటదే నన్ను మంచిగా. నువ్వు అర్థం చేసుకోవేందే? ఏందల్లుడు? ఇక చూడత్తమ్మా, నీ బిడ్డ ముఖం మార్చింది. మరి నన్ను ఉండమంటదా పొమ్మంటదా? ఓసారి అడుగు. ఏమైంది అమ్ములు? ఏం లేదమ్మా, నేను ఎప్పటి నుండో కమ్మలున్ను మాటీలు చేయించమని అడుగుతున్నా. మొన్నటి దాకానేమో దాన్ని పుస్తెళ్తాడు వాటికి ఎట్టి వేయించుతానన్నాడు. ఇప్పుడు అది వీకిందట. ఇప్పుడు ఎట్లా వేయిస్తాడు? పైసలు కూడా తీసుకొచ్చి ఇస్తలేడు ఈ మధ్యలో. అవ్వల్లుడు, దానికో పిస పట్టింది. కమ్మలని మరి చేయించితే ఏమైతుంది? ఓ అత్తమ్మా, నేను చేయించానంటన్నానా చెప్పు. ఇక నేను సంపాదించేదే దానికోసమాయే, నేను బతికేదే దానికోసమే అయ్యే. ఇప్పుడు ఏడు నుండి తేవాలి చెప్పు పైసలు? 50,000 అంటే ఎవరిస్తారు? అక్కడ ఇచ్చే కాడ ఆపిర్రు. అందుకే నేను దీనికి ఎటు చెప్పలేకపోతున్నా. వాళ్ళ అమ్మను అడగచ్చు కదమ్మా. వాళ్ళ అమ్మ దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి. అమ్మకు భయపడతాడు. పెళ్ళానికి భయపడ్డట్టు అవ్వకు భయపడద్దానే? ఎందుకు భయపడాలి? ఏం అవసరం? భయపడు ఎందుకు అల్లుడు? అర్జెంటుగా నాకు అవసరం ఉన్నదని అడుగు మీ అవ్వను, ఇత్తది. నీకు పెళ్ళం కంటే ఎక్కువనా? నా బిడ్డ ఎప్పడుస్తుందో అడుగుతాంది. మరి సప్పుడే ఎత్తలేవు నువ్వు. సరే తీయత్తమ్మా, అడుగుతా. కానీ నీ బిడ్డను ఇట్లుండకమను. జర నాకు మంచిగా అనిపిస్తలేదు మరి. నానిగా అడుగుతా అన్నాడు కదా, రేపు అడిగి తెత్తడు తీయి. నువ్వేం మనసులో పెట్టుకోకు, బాధపడకు. మంచిగా ఉండు.
ప్రేమగా ఉండి దగ్గరికి తీసుకొని చెప్పుతే ఏ మొగోడైనా ఇంటడు. మొగాలు మార్చుకొని దూరంగా ఉంటే వానికి ఇసుకత్తది. ఆ ఇసుకు తెప్పించుకోకు జరా. సరేనే. అబ్బా నవ్వేంద్రో నా పిల్లం, నవ్వుతే ఎంత అందంగా ఉన్నవే నువ్వు. మీ అవ్వను అడుగు. ఇప్పుడు వేనాక అడుగుతావో రేపు పొద్దుగాల అడుగుతావో అడిగి పట్టుకరా. నీ అవ్వ దగ్గర బొచ్చడు పైసలుంటాయి, అవన్నీ మెల్లగా ఇగ్గు. సరేనా? సరే బంగారం. నీ అవ్వ ఫుల్ బాటిల్ వేసినా కూడా నువ్వు మూతి మార్చే వరకు నీ అవ్వ నా మూడంతా అప్సెట్ అయిందేమే. అంటే అంత పిచ్చే నాకు. నువ్వు ముఖం మాడితే నేను చూసుకుంటా ఉండలేను, బతకలేను. నిన్ను చూడకపోతే నీతోటి ఉండకపోతే నేను కూడా బతకలేనురా బంగారం. ఆ దరిద్రపు దాన్ని తోలుకరాకరా. నేను నీ ఇంటికి వచ్చేస్తా. మనమిద్దరం కలిసి మెలిసి మంచిగా ఉందాం. సంసారం చేసుకొని పిల్లల్ని కానీ మంచిగా బతుకుతాంరా. తప్పకుండానే, తప్పకుండా. ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి, ప్రియురాలివి, అన్నీ. బక్కదానా. నువ్వు అంత బాగా దొడ్డుకున్నట్టు నన్ను బక్కదానా అంటున్నావా రా? లవ్ యూ పొట్టిదానా. నిన్ను వదిలిపెట్టి నాకు ఏడు కోబుద్ధి అయితలేదు, ఏ పని చేయబుద్ధి అయితలేదు తెలుసానే. 24 గంటలు నీతోటే ఉండాలని అనిపిస్తుంది. అవునారా? నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకే నిన్ను ఇంటికి వస్తా, ఇద్దరం మంచిగా ఉందాం అని అంటున్నా. అవ్వలేదానే? దాన్ని ఎటన్నా ఎల్లగొట్టురా. ఎల్లగొట్టే టైం వచ్చినప్పుడు ఎల్లగొడతా తీయి. నువ్వేం ముచ్చట్లు మాట్లాడకు. ఫోన్ వచ్చేదత్తాంది. మీ అవ్వనేనా అయ్యింది? మీ అవ్వకిడ పని లేదా? ఫోన్ చేస్తాంది. చేసుకొని సావని. నేను పోనే పోను ఇప్పుడు. నువ్వు పోతా అన్న నేను పంపియరా? వెళ్ళనాయిగా. వద్దురా, ఇంకసేపు అయినాక పోదు. 2 అయితాంది. ఈ వరకు ఈడు ఇంటికి రాకపాయే. అసలు ఏడవేండు ఏం కథ? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేత్తలేడు, కటి ఎత్తాండు. కథ పోయిందని పిసలేపుకొని ఎన్నన్నది ఆగుతాండా ఏంది? వీడు రాకపోతేనేమో నాకు నిద్ర పట్టి పాడైతలేదు, ఇంకా అత్తలేడు. ఎటువైనవరా ఇవరదాకా? ఎందుకే నీకు? ఏటో పోతా ఎప్పుడో అత్తా. నా ఇట్టం. ఇష్టం అంటే ఏమన్నట్రా? గింతగనం ఎందుకు దాగి పాడైనవురా? ఎప్పుడు గింతగనం దాగనోనివి? తాగుతా. నన్ను అన్నెట్టుడెవ్వడే చెప్పు. నన్ను ఎందుకు అనాలే? ఆ దొంగ ముండ ఇయ్యల్ల ఇంట్లోకి వేయింది. అది నాకద్దు. నాకద్దంటే అద్దు. దాన్ని తోలుకత్తా అని ప్లాన్ వేసినామనుకో, నేను ఇంట్లుండా. ఎందుకు అద్దంటానవురా? అది ఏం చేసిందని అద్దానంటావు నువ్వు? నువ్వు గిట్లా తాగత్తే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? నడువు, రేపు పొద్దుగా లేచి దాని దగ్గరికి పోదాం, తీసుకొని అద్దం. కోపం తెప్పియకు. నేను రాను. నాకు అది అద్దు గంతే. ఎందుకు అద్దురా? మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఇట్టపడే పెళ్లి చేసుకున్నా. కానీ అది దొంగ తెల్లారి లేచి పీకింది చూసినావా? దాని అవ్వగారింటికి పోయిందో లేకపోతే ఎవనితోడు పోయిందో ఎవనికేరక. అసొంటి ఆడిదాన్ని నేను తెచ్చుకుంటే నా పరువు పోదా, నా విలువ పోదా? మళ్ళా తెచ్చుకున్నా మళ్ళా వీక్తుంది అది. అందుకే నాకు అది అద్దు. నేను దాని దగ్గరికి రాను, దాంతోటి మాట్లాడా. నువ్వు కూడా పోవుడు అవసరమే లేదు. తాగుబోతు వాడుకోవు 2 అయితాంది. ఇప్పుడు వచ్చి బగ్గ దాగచ్చినావు. బాధ నాకు బాధ అనిపించింది, తాగినా. ఏం బాధన నీకు? నిన్ను గుంటపోయిన బాధనారా? చల్, అది ఎవ్వతే. అది నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా వీకిందంటే అది ఎంత తెలివైన ఆడిది అనుకుంటాను, ఎంత బజార్ ఆడిది అనుకుంటాను. అసొంటి ఆడిది నాకు అద్దు. ఇంతగానం దాయినవు వాడుకోవు. ఇప్పుడు పోయి చక్కగా వండుకో, రేపు తెల్లారి మాట్లాడుతూ పోనీ ఆట. వండుకో. ఎవ్వతచ్చుడద్దు. నువ్వు నేను ఈ ఇంట్లో గంతే. నీకు ఉండబుద్ధి అయితే లేదా? పోయి ఏనన్నా బతుకు. అంతేగాని నన్ను ఇట్లా పిచ్చి లేపకు. ఈ నోట్ల మన్ను వీడు గింతగనం దాగచ్చిండు. నేను లేని రోజు కూడా గింతగనం దాగచ్చి దాన్ని ఏమన్నా అన్నడా ఏంది? అందుకే అది పోయినట్టున్నది. వీడు లేవని లేచినాక తెల్లారి అడుగుతా. అబ్బా
తెల్లారిందా అప్పుడే? అవ్వా. మళ్ళీ బీరయ్య బుద్ధి అవుతుంది, కోటర్ తాగ బుద్ధి అవుతుంది కదా. నా పెండ్లాం దగ్గరికి పోతా, అది అన్నిట్లా నాకు చూసుకుంటుంది. ఇక్కడ ఉంటే ఏం పాడైంది? టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. అబ్బా బేబీ, లేచినావా? లేవలేదురా, పడుకున్నా. ఇంతసేపు ఏం చేస్తున్నావే లేవకుండా? లేవ్వాలి కదా నువ్వు. బాడీ అంతా పెయిన్సే ఉన్నాయిరా, అందుకే పడుకున్నా. నేను అత్తున్నా బీర్లు తీసుకొని, నాకు ప్రొద్దున్నే తాగబుద్ధి అవుతుంది. ఇంత ప్రొద్దున ఎందుకురా? అద్దు, లేచి బ్రష్ చేసి స్నానం చేసి మెల్లగా రా. ఇలా వర్క్ కాడికి పోయొద్దురా. మీ అమ్మను పైసలు అడిగినవా? అడుగుతా ఇప్పుడు. అడిగి పైసలు పట్టుకుంటురా. సరే, మరి ఏమంటదో. అడుగు అడుగు. సరే బేబీ, అడిగినాక ఫోన్ చేస్తావు. సరే. లేచినవారా? ఏందే? బాడకవు గంతగనం ఎందుకు దాగినవురా? ఎప్పుడు దాగనోనివి గంతగనం దాగి వచ్చినవు? రాత్రి 2 దాకా నీకు బయట ఏం పనిరా? నాకు మనసుకు బాధ అనిపించింది, తాగినమ్మా. ఇప్పుడు ఏంది నీ లొల్లి? ఏంది నా లొల్లి కాదు, నడువు లత దగ్గరికి పోదాం. నేనేం రానమ్మా. అది మనల్ని కాదు అని మనకి చెప్పకుండా పోయిన ఆడిదాని దగ్గరికి మనం పోయి బతిలి మావుడేందే? దానికి మొగుడు అన్న పట్టి, అత్తారు గారు ఇల్లు అన్న పట్టు ఉంటే అదే అత్తది. దాని తీట దానికి అంగాలే, దానికి ఆవరం దానికి అంగాలే. మనం పోవుడేందే? ఇంకా తాగింది నీకు దిగలేదారా? దరిద్రబ్బాడుకోవు, నడువు. చక్కగా పొయ్యి ఏమైంది ఏం కథ అనేది పొయ్యి అడిగేద్దాం. అది లేకపోతే నాకు ఇంట్లో మనసులో పడతలేదు. నీ తప్ప దాని తప్ప ఇద్దరిని కూసుండబెట్టి అడిగినాక దాన్ని తీసుకొని అద్దంపా. నేను రాను, నాకు పని ఉన్నది. నువ్వు పోతేవో, నాకైతే ఒక 50,000 ఇచ్చిపో. 50,000 ఏడున్నాయిరా? నీ దగ్గర లేవా? బొచ్చడున్నాయి పైసలు. ఆ 50,000 నాకు ఇచ్చి పో. నాకు ఓ కాడ కట్టాలి, వాళ్ళు ఇజ్జత్ తీస్తారు నాది. వేసిన పైసలన్నీ ఎవతికి పెడతాన్నవురా మరి? ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది, అంతకంటే ఎక్కువనే అవుతుంది. నువ్వు చక్కగా రూపాయి తెచ్చుడే లేదాయే, నా చేతికి ఇచ్చుడే లేదాయే. మరి లతకి ఇచ్చినవా అంటే దానికి ఇవ్వాయే. మరి ఏం చేస్తాన్నావు పైసలన్నీ? నాకు చిట్టీలు అప్పు కట్టేసరికి సాల్ అవుతుంది. ఇంకా మీకు అన్నానే. అవన్నీ కాదు గాని పారా, నీ కాలు మొక్తా. నీకు 50,000 కాదు, 1,00,000 ఇస్తా తర్వాత గాని. దాని దగ్గరికి పోయేద్దాం పారా. ఏదో నువ్వు తాగచ్చి 2 దెబ్బలు వేసినట్టున్నావు. తప్పో ఒప్పో ఎవరిదైతే ఏంది గాని పొయ్యి మాట్లాడుకొని దాన్ని తీసుకొని అద్దం పార కొడుక. జరా చెప్పుతే ఇను. నేను రాను, నేను అస్సలకే రాను. నువ్వు పోయి మాట్లాడుకో, అది అత్త అంటే తీసుకొచ్చుకో, అంతే తప్పించి నేను రాను. నాకైతే 50,000 కావాలి, అవి ఇచ్చే పో నువ్వు. నువ్వు గిట్లెట్లా తయారైనవురా? నాకు అర్థమైతలేదు. ఏం తయారు కాలే, అంతా నీ కోడలు చేసిందే. నీ కోడలు 50,000 అడబెట్టు, నేను తానం చేసి వస్తా. 50,000 లేవు, 50 కొత్తలు లేవు. పో తానంటున్నావు కదా. నేను దాని దగ్గరికి పోయి మీకు లొల్లెచ్చొచ్చింది ఏం కథ అనేది తెలుసుకొని దాన్ని అత్త అంటే తోలుకొని అత్తావు. కోలు కాచుకో, దాంతో నేను మాట్లాడా. దాంతోటి నాకు అవసరం లేదు. ఇంకెవరితోటి అవసరం ఉంటదిరా? పెళ్ళంతోటి అవసరం ఉండదా నీకు? నీతోటి నేను ఉర్రలేను. ఈ బాడుకోవు ఏదో చేసినట్టున్నాడు గాని అందుకే ఆ పోరి వేయింది. ఈ 5 నెలల సుంది పోరి వేయిందంటే ఈ బాడుకోవు ఏం చేస్తాడో ఏం కథనో. నేనన్న పోతా నా కోడల దగ్గరికి పోయి మరి బతిలు మాడతా. ఏం చెయ్యాలే? అరిసిని పట్టుకొని పోతా. చిన్నది కాలేజ్కి పోతలేదా? ఇయ్యల్లా ఓదట్నయ్యా, అక్కను ఇడిచిపెట్టి ఓ బుద్ధి అయితే లేదట. ఇయ్యల్లా ఓను అని అంటాంది. సరే తీ, పోకపోని తీ. ఇక పెద్ద బిడ్డకు చూసుకుంటా ఉంటది. తీయి, 2 రోజులైనాక పోతుంది కాలేజ్కి. బిడ్డకు ఎట్లుందట? నొప్పులు తక్కువైనాయి అట్నా? ఇక నిన్న ఐలాకు తక్కలాకు తెచ్చి మసలబెట్టి నీళ్లు పోసి స్నానం పోసినయ్యా. ఇక కొంచెం తక్కువనే ఉన్నాయి గాని ఇక మళ్ళా ఇయ్యల్లా పొయ్యాలే. అప్పటి వరకు పోత్తా. ఇక ఇప్పుడే ఇడ్లీలు తిన్నది 2, బలవంతంగా అద్దంటే అద్దనుడు. తినబెట్టు. ఉన్నాం, సచ్చినమనుకున్నారా అవ్వా? అయ్యో గట్లా అంటానవేంది వదినా?
లేకపోతే ఏం చేస్తాము? మా బిడ్డను మీరు సంపుతా అని చేసుకున్నారా లేకపోతే సాదుకుంటామని చేసుకున్నారా? నా బిడ్డకు గంత నరకం పెట్టిండు నీ కొడుకు, గంత టార్చర్ పెట్టిండు. మీరు ఎందుకు వచ్చిర్రు అసలు? ఆవు వదిన, మీరు కోప్పడకుర్రి. అసలు ఇళ్లకు లొల్లెట్లా వచ్చింది, ఏం కథ అనేది తెలుసుకుందామనే నేను వచ్చిన. లతను మరి కొట్టాల్సిన కారణం ఏంది, అది మాకు చెప్పకుంటే ఎందుకు వచ్చింది అని. రాత్రంతా నీ కొడుకు నా బిడ్డను కొట్టుకుంటా సిగరెట్లతోటి కాల్చుకుంటా ఉంటా అంటే ఇంకా నిన్ను పట్టుకొని నీ కొడుకును పట్టుకోమని ఆడ ఉండుమని అని అంటున్నావా నువ్వు? చెప్పకుండా వచ్చింది అని అంటున్నావు. 5 నెలల సుంది నా బిడ్డ పెద్ద టార్చర్ అనుభవిస్తాంది నీ కొడుకుతోటి. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా తల్లివి, ఏం చేస్తున్నావు? నీ కొడుకు ఎసొంటోడు ఏం కథ అనేది అన్ని తెలిసేనా నా బిడ్డ దగ్గరకు వచ్చిర్రు మీరు చేసుకుంటా అని? అవ్వలాలా, నా కొడుకు మంచోడే. ఏ రోజు నా ముంగట దాన్ని దెబ్బ ఎయ్యలేదు. దెబ్బ వేయకపోతే గంతగనం ఎట్లా కొట్టింది అనుకుంటాను మా అక్కను? మా అక్క నాకు చెప్పుకుంటా ఘోరంగా ఏడుతుంది. 5 నెలల సుంది మా అక్కను ఒక్క రోజన్న మంచిగా చూసుకోలేదట, ఎప్పుడు కొట్టుడాట తిట్టుడాట. ఏంది? అవును, నీ కొడుకు నా బిడ్డకు మస్తు టార్చర్ చేసిరట. ఒక్కరోజు నీ కొడుకుతోటి నా బిడ్డ కాపురం చేయలేదట తెలుసా? కింద వండు అని పొట్టు పొట్టు గుద్దుడట, కొట్టుడట. నా కొడుకు అసొంటోడు కాదు. ఏంటి వేసంటోడు కాదు? మా అక్క నీకు చెప్పుతా అని అంటే నిన్ను చంపుతా పొడుతా మా అమ్మకు చెప్పొద్దు నువ్వని మా అక్కను టార్చర్ చేసిండట. ఏందవ్వా గంతగనమా? అయ్యో లత, గట్లయిందేంది? అట్లయింది అని అంటున్నావు. నీ కొడుకు కొట్టిన దెబ్బలే చూసినావా? కన్ను ఎట్లా కర్రెగైందో, మొత్తం తొడలు మొత్తం కమిలిపోయినాయి మా అక్కయి. నీ కొడుకును పట్టుకొని అత్త అయిపోవు కదా? నీ కొడుకుని చెప్పందుకొని చీపిరందుకొని నేనే కొడుదును. మా అక్కని ఇట్లా ఎందుకు చేసినవురా నువ్వని. లత, అసలు ఏమైందే? నేను పోయినాకనే మీకు లొల్లెట్లొచ్చిందే లత? అయ్యో అత్తమ్మ, నువ్వు పోయినాక సుందని కాదు, నా పెళ్ళైన తెల్లారుసుంది నీ కొడుకు నన్ను టార్చర్ చేసుడు తెలుసా? ఒక్కరోజు కూడా నాతోటి కాపురం చెయ్యలేదు. నన్ను కొట్టుడు గుద్దుడు నోరు మూసుడు వర్రుతే మీ అమ్మకు చెప్పుతే అనంటే మా అమ్మకి చెప్తే నేను పొడతా నిన్ను చంపుతా అని బెదిరించుడు. ఆ మానానికి ఇజ్జత్కి నేను నోరు మూసుకొని ఉన్నా. ఇక నువ్వు పోయిన రోజు నన్ను పొట్టు పొట్టు కొట్టిండు, సిగరెట్ తోటి మొత్తం కాల్చిండు. అయ్యో కావాలంటే చూపిత్తమ్మ నీకు. చూపిపో ఆంటీ, ఒకసారి మీరు కూడా చూడు పోర్రి మా అక్కకు ఎట్లా కాల్చిండు అనేది. ఇంకా ఇది వచ్చిందా ముఖం పెట్టుకొని? ఏం ముఖం పెట్టుకొని వచ్చిందట డాడీ? నువ్వు అడగవా ఎందుకు రానిచ్చినావు ఇంట్లోకు? ఇక ఏం చేద్దాం బిడ్డ, వచ్చింది ఇంట్లోకు, మాట్లాడదాం ఆవు ఎందుకు వచ్చింది ఏం కథ అనేది. వచ్చి మంచి నీళ్ళు కూడా ఇచ్చుడు అవసరమే లేదు. అయ్యో పిల్ల, గంతగనం కాల్చినప్పుడు నువ్వు బయటకొచ్చి మమ్మల్ని పిలవద్దా పిల్ల? ఎంత అమాయకురాలివి, ఎంత అది. అన్ని డోర్లు పెట్టిండు నర్సక్క, అన్ని డోర్లు పెట్టి నన్ను బయటకు రానిచ్చుడు లేదు. ఓ ఫుల్ తాగొచ్చిండు. ఇక నాకు ఏం చేయలేని పరిస్థితి. నన్ను కొట్టి కొట్టి ఆయన బట్టలు ఇప్పిపిచ్చి మొత్తం కాల్చిండు. ఇక తెల్లారి కూడా ఉంటే నన్ను సంపుతాడు కావచ్చని భయపడి నేను తెల్లారి లేత్తనే వచ్చేసిన. ఆ కొడుకు గసొంటోడు కాదు, మరి అట్లా అసలు ఎందుకు వేసిండు వాడు? ఏ కొడుకేమన్నా సంసారానుకుంటున్నావా? అసలు మీరు మా ఇంట్లోకి రావడానికి కూడా హక్కు లేదు. నా బిడ్డ ఎంత బాధ అనుభవించిందో. ఒక్క రోజన్న నా బిడ్డతోటి కాపురం చేయలేడట. అసొంటి బాడుకోవు నా బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నా బిడ్డ జీవితం ఎందుకు నాశనం చేసిండు? ఏ కొడుకు ఎవతన్నా ఉన్నదా ఏంది? అందుకేనా మా అక్కని ఇంత చిత్రహింసలు పెట్టిండు? అసొంటి ఏం లేవు. మరి ఏం లేంది నీ కొడుకు అంత కొజ్జోడా లేకపోతే పెద్ద సైకోగాడా? నా బిడ్డను గట్ల చేస్తాడా? అయితే ఏదో నమ్మి ఆస్తుంది మంచిగా చూసుకుంటాడని ఇస్తే నా బిడ్డను గంత టార్చర్ పెడతాడా? అయితే ఇక మీరద్దు, మీ కొడుకద్దు, మీరు చక్కగా ఊర్రి. ఎందుకే నాకు చెప్పకుండా దాచినవు? వాడు లేనప్పుడు నాకు ఎప్పుతే అయ్యే పోవు. వాణ్ణి అప్పుడే నేను మెడలిర్చి చక్కగా ఏతును. నువ్వు నీ మనసులో పెట్టుకొని ఇంత దాకా తెచ్చుకుంటివి లత. నువ్వు నా దగ్గర ఇంట్లో లేకపోతే నాకు మనసున పడతలేదు. ఏదో జరిగింది అయిపోయింది. నేను నా కొడుకు బుద్ధి చెప్పుకుంటానే, నిన్ను మంచిగా చూసుకుంటానే. దాయలత పోదాం. ఓ ఆంటీ, మీరు ఏం మాట్లాడుతుర్రు? మా అక్క మీ ఇంటికి అస్సలకే రాదు. దానికి
దానికి పెయ్యన్ని నొప్పులున్నాయి, అదెంత అవస్థ పడుతుందనేది మాకు తెలుసు. దౌడలు మొత్తం దగ్గరికి ఒత్తిండు అక్కయ్య, ఏం కూడా తినస్తలేదు తెలుసా. దానికి మెత్తటి మేము చేసి పెడుతున్నాం. ఇంకా మా అక్క మీ ఇంటికి వచ్చి నీ కొడుకుతోటి దెబ్బలు తినుకుంటా సావమంటానవా? అస్సలుగా రాదు, మేము పంపియం. ఓ తమ్ముడు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను వీళ్ళిద్దరి మధ్యలుండి వీళ్ళిద్దరి బాధ్యత నేను తీసుకుంటా. నా కొడుకును నేను బుద్ధి ఎప్పుకుంటా. నీ కొడుకు నువ్వు బుద్ధి చెప్పుకుంటావా, కొట్టుకుంటావా, తిట్టుకుంటావా మాకనేది అనవసరం. మరి ఈ రోజు ఎందుకో నీ కొడుకు రాకపాయే? మరి నా పెళ్ళాం పోయింది, ఎందుకు పోయింది? మరి నేను అంత టార్చర్ చేసినా, మరి ఎందుకు చేసినా? మరి నా పెళ్ళాం దగ్గరకు పోయి నేను మాట్లాడతా చేస్తా అని పట్టున్నోడైతే రాకపోదునా? ఇక అవనికి పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు పట్టిండు, అవి తీర్తలేదు పని. బిల్డింగ్లు పట్టిండో నీ కొడుకు ఏం చేసిండో గాని 5 నెలల పొంటి నా బిడ్డకు 1 రూపాయి ఇయ్యకపాయే, నా బిడ్డకు ఒక డ్రెస్ కొనకపాయే, ఒక చీర కొనకపాయే. నా బిడ్డని ఇంత టార్చర్ చేసే అది ఇంత అమాయకురాలు కాబట్టి మాకు ఏ రోజు ఏ ముచ్చట చెప్పకపాయే. ఇప్పుడు మేము అస్సలకే పంపాము. నువ్వు నీ కొడుకుని పట్టుకొని రా. మీ ఊర్లో పెద్ద మనిషిని ఎవరిని అయితే పట్టుకొని వస్తావో ఆ ఊర్లో పెద్ద మనిషిని నీ కొడుకుని పట్టుకొని రా. మేము అప్పుడే మాట్లాడతాం నలుగుట్లా, ఇట్లా 4 గోడల మధ్యలో కాదు మాట్లాడేది. అవును అంతే, ఊరికి తెలితే నవ్వుల పాలు అయితం. ఆ కొడుకుకు నేను బుద్ధి చెప్పుకుంటా, లతను పంపియరాదు. అసలుకే వంపం. ఇంకా ఆడాదైనా మంచిదే, 2 ఏళ్ళమైనా మంచిదే. మా బిడ్డ మాకేం బరువు కాదు. నీ కొడుకు ఎవరినైతే పెద్ద మనుషుల్ని పట్టుకొని వస్తాడో అప్పుడే నలుగుట్లా మాట్లాడినాకనే ఏదైనా. అప్పటిదాకా మా బిడ్డ మా ఇంటికాడనే ఉంటుంది. పాయే సమ్మక్క పాయి కదా, నీ కొడుకు గిట్ల చేసినేవే ఎంతో మంచోడని మనం ఈ పిల్లకిచ్చి ఎత్తే నీ కొడుకు ఇంత తప్పుడు పని చేసే. పా, నీ కొడుకు పెళ్ళం కావాలన్నప్పుడే వచ్చి మాట్లాడుకుంటాడు, పెళ్ళాన్ని దోలుకచ్చుకుంటాడు. పా సరే పోదాం లత, జాగ్రత్తగా ఉండే. నేనైతే నా కోడల్ని నా బిడ్డ లెక్కనే చూసుకున్నా. ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు దాన్ని. నాకు బిడ్డలు లేరు, నువ్వే బిడ్డవే అని కూడా చెప్పినా దాన్ని నేను ఒక్క మాట కూడా అనలేదు. కానీ నా వెనక గింత జరిగిందనంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కూడా అయితలేదు. సరే మీరన్నట్టే వానికి పెళ్ళాం అనేది పట్టున్నప్పుడే వాడు వచ్చినప్పుడే మాట్లాడుకుందాం, చేద్దాం. ఇక పొయ్యత్తం. ఏందో వచ్చింది ఇంకా తీసుకుపోతా దాని అవసరమే లేదా అక్క, నువ్వు ఓడు. దానికి పట్టింపు ఉంటే వాడు రాకపోదునా? నా పెళ్ళాన్ని మరి ఇట్లా కొట్టినా ఇట్లా చేసినా ఏదో తప్పైందో ఒప్పైందో అని వాడు రాకపోవునా? వాడు రాలేదంటే వాడు ఎంత మునార్కో తెలుస్తాంది. వాడు వచ్చినప్పుడే నలుగురు మధ్యలో వాని చెప్పు అందుకొని కూడా తాగు బిడ్డ. నేను నువ్వేం టెన్షన్ పెట్టుకోకే అక్క. నువ్వేం టెన్షన్ పెట్టుకోక బిడ్డ, నీకు మేమున్నాం. సరే అమ్మా. ఇక ఆ దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మరి వాడు అత్తడా, లతను తీసుకుపోవడానికి వాడు వస్తాడా, లేకపోతే లత ఇటే ఉంటుందా, వాడు అటే ఉంటాడా, మరి ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.